యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య ఆరోపించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. యాదాద్రి ఆలయ కొండపైకి ఆటోలను జెండా ఊపి అనుమతించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య యాదాద్రి ఆలయ కొండపైకి ఆటోలను జెండా ఊపి అనుమతించారు. ఏ సందర్భంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఆలయ పునర్నిర్మాణం కారణంగా 2 సంవత్సరాలు గత ప్రభుత్వం ఆటోలను అనుమతి నిరాకరించడంతో ఎమ్మెల్యే బీల్ ఐలయ్య ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కొండపైకి ఆటోలను అనుమతించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీల్ ఐలయ్య ఆలయ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ స్థానిక ఎమ్మెల్యే గొంగడి సునీత, కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో నిర్మించే మెడికల్ కాలేజీ కొండంగల్కి తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగడి సునీత, బూడిద భిక్షమయ్య తప్పుడు సమాచారం చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్లదని, యాదాద్రిలోనే నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కాబట్టి అందరూ మా ఇక్కడ ఈ ప్రాంత ఎలవేల్పు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్లో 50% శాసనసభ పక్క ఉన్న లోపల 119 మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడిన ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో 50% కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి. ఆ 50%లో ఇక్కడ గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి వాటా ఉంది. అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది. ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మొత్తం దుర్మార్గంగా దోసుకపోతున్నాడు. గణపతి రెడ్డి అనే ఈఎన్సీ మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ బాధ్యున్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభ కోసం టెండర్లు వేసి వాళ్ళ నాయకులకి ఇలా కట్టబెట్టిరు. గణపతి రెడ్డి అనే వాడిని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పాం. కాబట్టి గణపతి రెడ్డి గారిని ఈఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారుట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం. కాబట్టి యాదగిరి లక్ష్మణస్వామి సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి కట్టగట్టినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ రోజు నుంచి అన్ని కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో, ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి, వాటి ప్రకారమే పనులు జరుగుతాయి. ఒక్క రూపాయి కూడా అనుమతి ఇవ్వం. నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా. ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండోమెంట్స్ మా గౌరవ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి అది ఖచ్చితంగా ఒక్కొక్క అడుగుగా ముందుకే పోతున్నాం. ఈ ఒక్క నెలలోనే పైన ఆటో కార్మికుల సమస్యలు తీరిపోయినాయి, పైన కొబ్బరికాయ సమస్య తీరిపోయింది, పైన డార్మెంట్ రాల్ అయిపోయింది. వచ్చే భక్తులకు లాట్రిన్ బాత్రూమ్ కూడా కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే భక్తులకు అన్ని విధాలు కూడా సౌకర్యం కల్పిస్తామని